నెల్లూరు ఏసీ స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ క్రీడాకారులకు పౌష్టిక ఆహార పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పాబోటి సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ ఏసీ స్టేడియం నందు గత 25 సంవత్సరాల నుంచి క్రీడాకారులకు వేసవి శిక్షణ క్రీడాకారులకు పౌష్టికాహారం పంపిణీ చేయడం జరుగుతుందని, ఈ సంవత్సరం మొదటి రోజు పౌష్టిక ఆహారం దాత కీర్తిశేషులు బెజవాడ సుందర రామిరెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారుడు బెజవాడ సునీల్ రెడ్డి సహకారంతో ఈ పౌష్టికాహారం 1000 మంది క్రీడాకారులకు పౌష్టికాహారం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పాబోటి సత్యనారాయణ, కార్యదర్శి స్నేహ సురేష్, గౌరవ అధ్యక్షులు రామానాయుడు, ముఖ్య అతిథిగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫీసర్ యతరాజ్, ఏసీ స్టేడియం సభ్యులు బుర్ర వెంకటేశ్వర్లు గౌడ్, నిర్మల నరసింహారెడ్డి, రంగారావు, దద్దోలు రమణయ్య, రామారావు, సేగు రమేష్, సాయిరాం, రాఘవేంద్ర, చక్రాల శ్రీనివాసులు, బాదం హరి, బాలసుధాకర్, గోవిందయ్య, బాబురావు, సురేంద్ర తదితరులు ఏసీ స్టేడియం వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొని మొదటి రోజు బెజవాడ సునీల్ రెడ్డి సౌజన్యంతో పౌష్టికాహారం అందించడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈనాటి కార్యక్రమానికి శ్రీనివాస్ గారు, అలాగే బుర్ర వెంకటేశ్వర గారు గెస్టుగా విచ్చేస్తున్నారు. ఈనాటి కార్యక్రమానికి బెజవాడ సునీల్ రెడ్డి గారు దాతగా వ్యవహరిస్తున్నారు. వారి తండ్రి గారైనటువంటి కీర్తిశేషులు బెజవాడ సుందరరామరెడ్డి గారు మాజీ అధ్యక్షులు. ఆయన బిర్యానీ పెట్టాలి సార్. నా పేరు పామోలి వెంకట సత్యనారాయణ, ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. 2025 సంవత్సరానికి గాను ఈ పౌష్టికాహారం ప్రోగ్రాం అనేది గత 25 సంవత్సరాలుగా ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ తరఫున పాస్ట్ ప్రెసిడెంట్స్ అందరూ కూడా చాలా దిగ్విజయంగా చేస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం ఇంచుమించు ఈరోజు చూస్తే స్టేడియంలో మొదటి రోజే 1000 మంది ఉన్నారు ప్రోగ్రాంకి. ఎందుకంటే అవేర్నెస్ పెరిగింది, పిల్లలందరూ కూడా చాలా చక్కగా వస్తున్నారు. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం అంటే ఒక నమ్మకం అని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఇక్కడ క్రీడాకారులందరూ కూడా చాలా ముఖ్యంగా వస్తున్నారు. దానికి తగ్గట్టుగానే మా ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ మిత్రులందరూ కూడా ఈ రోజు నేను ఇస్తాను ప్రతిరోజు 15 నుంచి 18,000 రూపాయలు ఖర్చు పెట్టి క్రీడాకారులందరికీ కూడా పౌష్టికాహారం అందజేయడం జరుగుతుంది. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే వీళ్ళందరూ కూడా పిల్లలు ఈ వాకింగ్, షటిల్, క్రికెట్ ఇవన్నీ ఆడి అలసిపోయి వాళ్ళకి ఎనర్జీ కోసరంగా మేము కోడిగుడ్డు, అరటిపండు ఇలాంటివన్నీ కూడా చాలా ముఖ్యంగా ఇస్తున్నాము. దీనికి సహకరించిన యతిరాజ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను, డిఎస్డిఓ గారికి, తర్వాత మా రంగారావు గారు, రామారావు గారు, మా సెక్రటరీ సురేష్ గారు, రామారావు గారు, అదేవిధంగా గౌరవ అధ్యక్షులు రామానాయుడు గారు, రమేష్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేసి పిల్లలకి ప్రతి ఒక్కరికి అందించడానికి ముందుకు వచ్చిన వాకర్స్ అసోసియేషన్ ప్రత్యేకించి స్పోర్ట్స్ అథారిటీ తరఫున, అలాగే డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మనకు నెల్లూరు జిల్లా మొత్తం 57 కోచింగ్ సెంటర్స్ మొదలుపెట్టడం జరిగింది. అందులో మన ఏసీ స్టేడియంలో 14 క్రీడలకి కోచింగ్ క్యాంపు ఫస్ట్ నుంచి 31 దాకా జరుగుతుంది. అలాగే వివిధ ప్రాంతాల్లో కూడా రిమైనింగ్ క్యాంప్స్ మొత్తం జరుగుతుంది. కాబట్టి ఇది సక్సెస్ఫుల్గా చేయాలంటే ఇలాంటి దాతలు వచ్చి పిల్లలకు ఎంకరేజ్ చేస్తే మంచి క్రీడాకారులకు అవకాశాలు ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇలాంటి కార్యక్రమం చేసిన ప్రతి ఒక్క ఈ అసోసియేషన్ అందరికీ ప్రత్యేకించి స్పోర్ట్స్ అథారిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటాను. అలాగే ఈ యొక్క కార్యక్రమం ఇలా స్మూత్గా గత 20-25 ఇయర్స్ నుంచి ఇది కంటిన్యూగా జరుగుతుంది. ప్రతి ఒక్కరు మే 1
స్పోర్ట్స్లోని ప్లేయర్స్ కన్నా నాన్ ప్లేయర్స్ ఎక్కువ మంది వచ్చి ఇక్కడ అటెండ్ అయ్యి ఈ యొక్క డైట్ని తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా ముందుగానే ప్లేయర్స్ కూడా 7:45 వాళ్ళు వచ్చి వాళ్ళు అక్కడ తీసుకోమని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి వాళ్ళు కూడా ప్లేయర్స్ కూడా వచ్చి దీన్ని సన్నిహితం చేసుకోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటూ మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాం వాకర్స్ అసోసియేషన్. థ్యాంక్ యూ. ఏసీ సుబ్బారెడ్డి వాకర్స్ అసోసియేషన్ పౌష్టికాహారం గత 25 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నది. మేము ఫస్ట్ లో ఇక్కడ పౌష్టికాహారం పెట్టినప్పుడు ఒక 100 మందో 50 మందో పిల్లలు వచ్చేవాళ్ళు. వాళ్ళందరూ స్పోర్ట్స్ పిల్లలందరినీ కూడా అప్పుడున్నటువంటి డిఎస్డబ్ల్యూ వారికి వాళ్ళని పెట్టుకొని మేమందరం కూడా ఇక్కడ ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా పూర్వ ఏసీ స్టేడియం ఏసీ సుబ్బారెడ్డి వాకర్స్ అసోసియేషన్లో అందరూ కూడా ప్రెసిడెంట్గా, సెక్రటరీగా, వైస్ ప్రెసిడెంట్గా అందరూ పనిచేసిన వాళ్ళు ఈరోజు మూకుమ్మడిగా ఇంతమందికి ఈ పిల్లలందరికీ పౌష్టికాహారం పెట్టడం శుభదాయకం. ఈరోజు స్పాన్సరు బెజవాడ సునీల్ కుమార్ రెడ్డి గారు, ఆయన మంచి హృదయం. వాళ్ళ ఫాదర్ కూడా ఈ ఏసీ సుబ్బారెడ్డి వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా పనిచేశాడు. కాబట్టి మనందరం కూడా పాత వాళ్ళం కాబట్టి మమ్మల్ని అందరం కూడా ఇక్కడ పిలిపించి ఈ గౌరవం ఇచ్చినందుకు వాళ్ళకి ప్రత్యేక ఏసీ సుబ్బారెడ్డి వాకర్స్ అసోసియేషన్ కి ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ మా రంగారావు గారు కానీ, ఇప్పుడు ప్రెసిడెంట్ స్నేహ ఇది కానీ, సత్యనారాయణ కానీ, సత్యం గారు కానీ, ఈ విధంగా ఉన్నటువంటి దొద్దల రమణయ్య గారు కానీ, బాల సుధాకర్ కానీ, నారాయణ గారు కానీ, బుజ్జయ్య గారు కానీ, రమేష్ గారిని కానీ, వీళ్ళందరూ కూడా మూకుమ్మడిగా ఇంత పెద్ద కార్యక్రమం పెట్టడం శుభదాయకం. చిన్న పిల్లల్ని ఈ టైంలో వాళ్ళు ఆడే స్పోర్ట్స్ కి చిన్న చిరుకానుగా వాళ్ళకి బలమైన ఆహారం ఇవ్వాలని కోరుకోవటం మేమందరం కూడా ఆ రోజు నుంచి చేస్తూ ఈ రోజు 20 సంవత్సరాల తర్వాత మాకు చాలా సంతోషం. అట్టే కొనసాగుతున్నారు కాబట్టి వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ సెక్రటరీగా ఈ సంవత్సరం ఎన్నుకోబడ్డాము. ఈ రోజు పౌష్టికాహార ప్రోగ్రామ్ లో మొదటి రోజు అనేటువంటి కార్యక్రమానికి బెజవాడ సునీల్ రెడ్డి గారు దాతగా వ్యవహరిస్తున్నారు. వారి తండ్రి గారైనటువంటి బెజవాడ సుందరరామరెడ్డి గారి జ్ఞాపకార్థం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈనాటి కార్యక్రమంలో కోడిగుడ్లు, బిస్కెట్లు, అరటిపళ్ళు, చిక్కీలు ఇవన్నీ కూడా ఈ క్రీడల్లో పాల్గొన్నటువంటి క్రీడాకారులందరికీ కూడా అందించడం జరుగుతుంది. సుమారు 700 మంది క్రీడాకారులు ఉన్నారు. వారందరికీ ఈరోజు అందించడం జరుగుతుంది. అందరూ ఇందులో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.